హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మీ అందరికీ మనం ఇంట్లోనే ఈజీగా చేసుకునేలాగా క్రిస్పీగా ఉండే ఆలూ ఫ్రైని అయితే చూపించాలనుకుంటున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. అది కూడా మా క్యాటరింగ్ స్టైల్లో చూపిస్తానండి మీకు. తయారీ విధానం అయితే చూద్దామండి. ముందుగా అయితే బంగాళదుంపలన్నిటిని చెక్కేసుకునండి. పొడవుగా సన్నగా వచ్చేలాగా సమానంగా వచ్చేలాగా మనం ముక్కలను అయితే కట్ చేసుకోవాలి. అన్నీ సమానంగా ఉండాలండి. వీటన్నిటిని కట్ చేసుకున్న తర్వాత మనం మంచినీటితో 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొనండి. తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకుని వాటన్నిటిని మరిగే వేడి నీళ్ళని అయితే వేసుకోవాలండి. ముక్కలు మునిగేదాకా వేసుకోవాలి. వేడి నీళ్ళు బాగా మరిగేవి. ఒక అరగంట సేపు ఆ వేడి నీళ్ళల్లో వదిలేసేయాలండి. ఇలా వదిలిన తర్వాత కొంచెం సేపు ముక్క మీకు వేడి నీళ్ళలో వేయటం వల్ల లైట్గా మెత్తబడుతుంది కాబట్టి మనం వేయించినప్పుడు క్రిస్పీగా వస్తాయండి. అందుకే వేడి నీళ్ళలో వేసి ఆ నీళ్ళన్నీ ఉంచేసిన తర్వాత మనం ముక్కలన్నిటిని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకునండి. దాంట్లోకి సరిపడగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కరివేపాకు, సరిపడగా ఉప్పు అండి, కొంచెం పసుపు, దాంట్లో సరిపడగా కారం కూడా వేసుకునండి. మనం ఓన్గా ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఉంటుంది కదండి, అది తీసుకొచ్చి కొద్దిగా వేసుకున్నాము. తర్వాత వచ్చేసి మీకు కొంచెం జీలకర్ర పొడి, తర్వాత కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకునండి. తర్వాత వచ్చేసి మనం కోటింగ్ వేయడానికి కార్న్ఫ్లోర్ అయితే వేసుకోవాలి కదండి. ఆ బంగాళదుంప ముక్కలకు ప్రత్యేకించి మీకు ఒక ప్యాకెట్ అయితే పట్టిందండి కార్న్ఫ్లోరు. తర్వాత కొద్దిగా శనగపిండి, కొద్దిగా వరిపిండి కూడా వేసుకున్నామండి. మీకు ముందుగా మనం ఎప్పుడైనా సరే పిండి సరిపడగానే వేసుకోవాలి. ఎక్కువ వేసినా మీకు బంగాళదుంప కోటింగ్ ఎక్కువైపోయి అది ఫ్లేవర్ అయితే తెలియదండి. సరిపడగా వేసుకోవాలి. చివరిగా నిమ్మరసం కూడా పిండుకునండి. ఈ విధంగా మనం చేత్తో 2 చేతులతోటి ముక్కలకు పట్టేలాగా వాటర్ ఏమీ వేయకుండా బంగాళదుంపల్లో ఉన్న జమాయింపుతోటే మొత్తం అంతా కలిపేసుకోవాలి. సరిపడగా కోటింగ్ వేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ మీద బాగా వేడెక్కిన ఆయిల్లో చేత్తో కొద్దిగా వేసుకుంటూ అలాగా విడివిడిగా వేసుకోవాలండి, మొత్తం శుద్ధలా కాకుండా. తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచి కలర్ వచ్చేంత వరకు, క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. మనం కొద్ది వేడి నీళ్ళలో వేసి తీసాం కదండి, చాలా బాగా ఫ్రై అవుతాయి. అదే మంచి టెక్నిక్ అండి దీంట్లోని. ఈ విధంగా మొత్తం అన్నీ కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. వేసిన వెంటనే మాత్రం కదపకూడదు. కొంచెం సేపు ఆగితే కదుపుకోవాలండి. అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం తిప్పుకుంటూ ఉంటే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా అయితే వస్తాయండి. చూసారు కదా, మొత్తం అన్నీ అయితే ఫ్రై చేసుకున్నామండి. ఈ విధంగా చివరిగా మనం దీనిపైన పచ్చిమిర్చిని కూడా వేయించి వేసుకోవచ్చు. నేనైతే కరివేపాకు వేసామండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు పప్పులోకైనా సాంబార్లోకైనా మామూలుగా ఉత్తుగా కూడా తినేయచ్చండి. మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి మీకు. థ్యాంక్ యూ అండి.